నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఒకే ఒక్క ప్రశ్న అందరి నోళ్లలో నానుతోంది. అసలేంటా ప్రశ్న? దాని వెనక ఉన్న కథ ఏంటి? ఒక సోల్స్ ఆధారంగా ఈరోజు మనం దీన్ని పూర్తిగా విశ్లేషించుకుందాం. అదే ఈ ప్రశ్న, కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు? ఈ మధ్య వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కొందరు అరెస్ట్ అయ్యారు కదా. అప్పట్నుంచి ఈ ప్రశ్న ఇంకా గట్టిగా వినిపిస్తోంది. అసలెందుకింత చర్చ? మూలాల్లోకెళ్తేగాని మనకు విషయం అర్థం కాదు. పదండి చూద్దాం. ఈ సోర్స్ ఏం చెప్తోందంటే, టీడీపీ వాళ్లకు కొడాలి నానిమీద ఉన్నది మామూలు పొలిటికల్ గొడవ కాదట. దానికి మించి ఒక రకమైన తీవ్రమైన ఆగ్రహం, కోపం అని అంటోంది. అంటే ఇది పార్టీల మధ్య ఫైట్ కాదు, అంతకంటే ఎక్కువే. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అసలు కొడాలి నాని పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిందే టీడీపీలో. చంద్రబాబే బీఫామ్ ఇచ్చారు. అలాంటిది ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ మీద వాడిన లాంగ్వేజ్, దాన్ని ఒక పర్సనల్ అటాక్గా, ఒక ద్రోహంగా టీడీపీ వాళ్లు చూస్తున్నారని ఈ సోర్స్ చెప్తుంది. ఆ మాటల్లోనే ఇదిగోండి ఈ ఒక్క స్టేట్మెంట్. చంద్రబాబు మళ్ళీ సీఎం అయితే నేను ఆయన బూట్లు పాలిష్ చేస్తా, కొడాలి నాని అన్న ఈ మాట ఇప్పుడు ఆయన్నే వెంటాడుతోంది. ఈ ఒక్క మాట చుట్టూనే ఇప్పుడు కథంతా తిరుగుతోందని ఈ సోర్స్ అంటోంది. ఆ మాటన్నం తర్వాత ఏమైంది? గుడివాడలో ఓడిపోయారు. పార్టీ కేవలం 11 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్, పొలిటికల్గా ఐసోలేట్ అయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన మాటలకి ఇవన్నీ పరిణామాలన్నట్టు ఒక కర్మఫలంలాగా ఉందని ఈ సోర్స్ విశ్లేషిస్తోంది. సరిగ్గా ఇక్కడే కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. డల్లాస్లో నారా లోకేష్ చేసిన ఒకే ఒక ప్రకటన ఈ ఇష్యూని పూర్తిగా మార్చేసింది. ఒక పర్సనల్ టార్గెట్గా ఫిక్స్ చేసింది. మా అమ్మని అన్నవాళ్లను వదిలిపెట్టను, ఎవరైనా సరే తల్లిని అంటే వదలకూడదు. లోకేష్ అన్న ఈ మాట ఒక పొలిటికల్ వార్నింగ్లాగా లేదు, ఒక కొడుకు తీసుకున్న పర్సనల్ శపథంలా ఉందని ఈ సోర్స్ అంటోంది. అప్పట్నుంచి టీడీపీ క్యాడర్లో ఒక క్లారిటీ, ఒక పట్టుదల వచ్చాయని ఈ సోర్స్ చెప్తోంది. సరే, ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు అసలు విషయానికొద్దాం. నాని అరెస్ట్ దిశగా ఒక చాలా కీలకమైన ముందడుగు పడిందట. ఆ అడుగే ఈ మొత్తం కౌంట్డౌన్కు కారణం. ఏంటది? అదే ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. కొడాలి నానికి రైట్ హ్యాండ్ అని చెప్పుకునే కోనసాని వినోద్ అరెస్ట్ అవరం. సరే, ఈ అరెస్ట్ డీటెయిల్స్ చూద్దాం. వినోద్ని అరెస్ట్ చేసింది క్రికెట్ బెట్టింగ్ కేసులో. కాని పోలీసులిప్పుడు ఫోకస్ చేస్తున్న అసలు పాయింట్ వేరే ఉంది. అదేంటంటే, వినోద్ చేస్తున్న ఈ పనుల వెనుక కొడాలి నాని ఉన్నారా? ఈ రెండింటికి లింకేంటి అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ ఒక్క అరెస్ట్ చాలా పెద్ద సిగ్నల్ ఇస్తోందని ఈ సోర్స్ అంటోంది. ఒకప్పుడు గుడివాడ క్యాసినో లాంటి పెద్ద పెద్ద వివాదాలు జరిగాయి కదా. ఇప్పుడు ఆ పాత ఫైళ్లన్నీ మళ్లీ బయటకొస్తున్నాయనడానికి, ప్రభుత్వం ఈ వ్యవహారాలపై పూర్తి ఫోకస్ పెట్టిందనడానికి ఈ అరెస్టే ఒక సంకేతం అన్నమాట. అయితే విషయం ఈ ఒక్క అరెస్ట్తోనే ఆగిపోలేదు. అసలు కొడాలి నాని మీద కొత్తగా కేసులు పెట్టాల్సిన అవసరమే లేదట. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ కేసుల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, మహిళలపై కామెంట్స్ చేసిన కేసులు, రేషన్ మాఫియా ఆరోపణలు, విజిలెన్స్ ఎంక్వైరీలు, ఇలా చాలా ఉన్నాయి. అంటే అరెస్టుకు కావాల్సిన లీగల్ గ్రౌండ్స్ ఎప్పటినుంచో ఉన్నాయని ఈ సోర్స్ గుర్తుచేస్తోంది. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ సోర్స్ యొక్క ఫైనల్ కంక్లూజన్కి వస్తోంది. అదేంటంటే, అరెస్ట్ ఇక తప్పదు, అది ఖాయమనే వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా తన రైట్ హ్యాండ్ లాంటి వినోద్ అరెస్ట్ అవ్వడంతో గుడివాడలో జనాల మధ్య చర్చ కూడా మారిపోయిందట. ఇంతకుముందు మాస్టర్ ఎప్పుడు అని అడిగేవారు, కాని ఇప్పుడు అడగడం లేదు, జరగబోతోందని ఎదురుచూస్తున్నారు. మొదటి డొమినో పడిపోయింది, ఇక మిగతావి కూడా పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఈ కథనం చెప్పే ఫైనల్ వర్డ్ ఏంటంటే, కొడాలి నాని అరెస్ట్ ఇప్పుడు జరుగుతుందా లేదా అన్నది క్వశ్చన్ కాదు, ఎప్పుడు అన్నది మాత్రమే క్వశ్చన్. మొత్తానికి ఈ విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను మిగిల్చింది. జరగబోయేదంతా చట్టం తన పని తాను చేసుకోపోవడమా, లేకపోతే ఇది పూర్తిగా ఒక పొలిటికల్ రివెంజా? ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.